అడ్వాంటేజ్ ఏంటంటే క్యాట్ ఎగ్జామినేషన్లో 100% వచ్చినా కానీ నీకు ఐఐఎంలో అడ్మిషన్ గ్యారంటీ లేదు. కానీ ఈ ఐపీ మ్యాట్ కనుక క్లియర్ అయ్యి నువ్వు ఐఐఎం ఇండోర్లో బీబీఏ చేస్తే క్యాట్ ఎగ్జామ్ స్కిప్ చేసి 2 ఇయర్ ఎంబీఏ చేయొచ్చు. బీబీఏ ప్లస్ ఎంబీఏ ఇన్ టాప్ ఐఐఎమ్స్. బీబీఏ చేయొచ్చు డైరెక్ట్గా, నీకు లాటరల్ ఎంట్రీ క్యాట్ ఎగ్జామ్ లేదు, మళ్ళీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఒక టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఏషియా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఐఐఎమ్స్లోనే ఎంబీఏ చేయొచ్చు. ఇది ఎన్ని సంవత్సరాల కోర్సు? 5 సంవత్సరాల కోర్సు. 3 ఇయర్స్ బీబీఏ అండ్ 2 ఇయర్స్ ఎంబీఏ. ఇట్స్ ఏ 5 ఇయర్ ప్రోగ్రామ్. కొన్ని దాంట్లో మనకు 4 ఇయర్ బిఎంఎస్ డిగ్రీ కూడా ఉంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఫస్ట్ ఎగ్జామినేషన్ ఏమేమి ఉంటాయి ఇది చూద్దాం సార్. నా ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి సార్. ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పినట్టుగా ఐఐఎం ఇండోర్ ఈ ఎగ్జామినేషన్ కొన్ని ఇయర్స్ ముందు స్టార్ట్ చేసింది. ఐఐఎం ఇండోర్ స్టార్ట్ చేసింది కాబట్టి దీన్ని ఐఐపి మ్యాట్ ఇండోర్ అన్నాం. ఈ ఎగ్జామ్ గనక ఎగ్జామినేషన్ రాసినట్టు అవుతే సిలబస్ కూడా చెప్తాను సార్. ఒక్క నిమిషం, మీకు సిలబస్ కూడా సార్. ఆ ఎగ్జామినేషన్లో ఏమేమి ఉంటాయి? రైట్, 2 అవర్స్ ఎగ్జామినేషన్, ఇది 2 గంటల ఎగ్జామినేషన్. రైట్, ఐఐఎం ఇండోర్ ఎగ్జామినేషన్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా మ్యాథ్స్, రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ, ఇది జనరల్గా వెరీ కామన్ సార్. మ్యాథ్స్, రీజనింగ్, వర్బల్, కొన్ని మీకు బిజినెస్ అవేర్నెస్, కొన్ని మిస్లీనియస్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు అడగొచ్చు. ఈ ఎగ్జామ్ మీరు రాసినట్టు అయితే ఇక్కడ చూడండి సార్. ఈ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ తోటి మీరు ఈ 5 ఐఐఎమ్స్లో మీరు 3+2, ఈ ఎక్కడైతే నేను రైట్ 3 బీబీఏ ప్లస్ ఎంబీఏ అన్నానో అక్కడ 3+2 చేయొచ్చు. కొన్ని ఐఐఎమ్స్లో మీరు బిఎంఎస్ 4 ఇయర్స్ చేయొచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్. కుదిరితే కనుక మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐఐఎం ఇండోర్ కండక్ట్ చేస్తుంది ఈ ఐపీ మ్యాట్ ఇండోర్ అనే ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్లో కనుక మీరు క్లియర్ అవుతే ఐఐఎం ఇండోర్లో మీరు బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు, ఐఐఎం షిలాంగ్లో చేయొచ్చు, ఐఐఎం రాంచీలో చేయొచ్చు, ఐఐఎం అమృత్సర్లో చేయొచ్చు, ఐఐఎం సిర్మోర్లో చేయొచ్చు. ఇది ఓల్డెస్ట్ ఐఐఎం సార్. దాని తర్వాత వచ్చింది షిలాంగ్. ఇవన్నీ కూడా కొత్త ఐఐఎమ్స్. ఎలిజిబిలిటీ ఏంటి? మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయి ఉండాలి. రైట్, ఎనీ గ్రూప్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఏ గ్రూప్ అయినా అయి ఉండాలి. రైట్, మీరు జనరల్ కేటగిరీ నుంచి వస్తే మీకు మినిమం 60% వచ్చి ఉండాలి. జనరల్ కేటగిరీ స్టూడెంట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, మినిమం 60% అండ్ అబౌవ్ జనరల్ కేటగిరీ అయితే వచ్చి ఉండాలి. ఈ ఎగ్జామినేషన్